హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే భారత్కి పాక్కి యుద్ధం రావచ్చన్న అభిప్రాయాలు అయితే ఎక్కువ వ్యక్తమవుతున్నాయి. అంటే పాక్ కూడా కవ్విస్తుంది యుద్ధానికి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది, భారత్ ఎలా కౌంటర్ అటాక్ చేస్తుంది, ఈ ఉగ్రదాడికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పేసి కూడా దేశం మొత్తం కూడా వెయిట్ చేస్తున్న చూస్తున్నాం మనం. సో ఇప్పుడు ఇదే అంశం మీద మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. చూస్తున్నాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు. అంటే భారత్ ఆల్రెడీ చాలా ఆంక్షలు విధించింది. సింధు నది దానికి సంబంధించిన వనరులను ఆపేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అటు పాకిస్తాన్ కూడా కొన్ని ఆంక్షలు అయితే పెట్టేసింది. సో ఏదేమైనా ఒక యుద్ధ వాతావరణం నెలకొందని అంటున్నారు. మరి యుద్ధం వచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? జై భారత్, జై శ్రీరామ్ అండి. నిన్న పాల్గహంలో జరిపినటువంటి దాడిలో చనిపోయినటువంటి మీరు ప్రశ్న ఏంటంటే, వాస్తవానికి ఇది నిన్నటి దాకా ఈ కాశ్మీర్ అనేది ఒక ప్రాంత సమస్య, లేదా ఒక రాజ్యం సమస్య, లేదంటే ఒక దేశ సమస్య. అంటే వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ ఏదైతే పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ దేశంలో, లేదా పాకిస్తాన్ కాశ్మీరీ ప్రాంతంలో కొంత మతస్థులని ఎవరైనా చెప్తే, మనకు కొన్ని ఉదాహరణకు చెప్పాలి అంటే, మనం తెలంగాణ ప్రాంతం చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ప్రాంత సమస్య వీళ్ళకు పాజిటివ్నెస్, ఆంధ్ర వాళ్ళకు నెగిటివ్నెస్. అట్లాగే ఇన్నాళ్ళ వరకు ఒక చిన్న కన్సర్న్ ఉండేది ఆ కాశ్మీర్ సమస్య. కానీ ఈరోజు అది ఆ ప్రాంత సమస్య కాదు, వాళ్ళ ప్రాంత ఐడెంటిఫికేషన్ కోసం కాదు, అది మత సమస్య అనేది. ఈ కఫీర్ ఉద్యమం అంటారు దీన్ని, కాఫర్ల ఉద్యమం ఇది. అంటే ఇన్నాళ్ళు ఆ కాశ్మీర్ వాళ్ళ ప్రాంతం గురించి పోరాడుతున్నాం అనుకున్నాం, ప్రపంచానికి అదే చూపించారు. వాస్తవానికి అది మత సమస్య మనకు తెలిసినప్పటికీ సాధ్యమైనంత వరకు ప్రపంచ వేదికల మీద ప్రపంచానికి అంతా కూడా అది ఒక ప్రాంత సమస్య, మా సమస్య మా ప్రాంతాన్ని కావాలని కోరుకోవడం తప్పేంటి అన్న ఒక చిన్న కన్సర్న్ వాళ్ళు ఇన్నాళ్ళు డిఫెండ్ చేసుకొని వచ్చేది. భారతదేశం ఎప్పటికీ కూడా చెప్తూనే ఉంది ఇది ఒక ప్రాంత సమస్య కాదని. ఇప్పుడు స్పష్టంగా క్లియర్ గా అది మత విద్వేషము, కాశ్మీర్ వెనుక ఏర్పాటువాదుల వెనుక ఉన్నది మత ద్వేషము, విద్వేషము. అప్పుడు కఫీర్ల ఉద్యమం చేస్తున్నారు, కాఫర్లు అంటారు. కాఫర్లు అంటే అరేబియన్ పదం నుంచి వచ్చినటువంటి, అంటే ఎవరైతే అల్లాను విశ్వసించరు, అల్లాను ద్వేషిస్తారు, ఎవరైతే అల్లాను కాకుండా ఇతరులు, అంటే ఇక్కడ స్పష్టంగా ఒకరు అల్లాని విశ్వసించకపోవడం కానీ, అల్లాని ద్వేషించడం కానీ, అల్లాని కాకుండా వేరొక దేవుడు ఉన్నాడని అనుకునే వాళ్ళు ఇట్లా 3, 4, 5 అందరూ కూడా అల్లా ఆదేశం వరకు వాళ్ళు చంపదగిన వారు, శిరచ్ఛేదం చేయదగిన వాళ్ళు, అల్లాకు ద్వేషులు అని చెప్పేసి వాళ్ళనన్నిటి ఇంకా ఇదంతా కలిపి కాఫర్లు అంటారు. ఈ కాఫర్లని అంటే అల్లాను ద్వేషించే వాళ్ళందరినీ చంపడమే ధ్యేయంగా వాళ్ళొక ఫత్వా జారీ చేసుకుని ఉన్నారు. మొదటి నుంచి ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల నుంచి దాన్ని ఫాలో అవుతున్నారు. కాశ్మీర్ లో ప్రవేశపెట్టింది కూడా అదే. టూరిస్టులుగా ఉన్నటువంటి దేశ అమాయకులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి పేరు అడిగి ఐడెంటిఫికేషన్ చూసి, మరీ లోదుస్తులు విప్పి చూసి, మరి మీరు ముస్లింయేతరుల అనేది చూసి కాల్చి చంపారంటే ఇక్కడ స్పష్టంగా ఉంది. హిందువులను చంపారు, ఎవరైతే అల్లాను కాకుండా వేరే వాళ్ళని విశ్వసించే వాళ్ళని చంపారు. రెండోది ముస్లింలు కూడా చంపారు. అక్కడ ఎవరు వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేసిన ముస్లిం వ్యక్తిని కూడా చంపారంటే ఆ ముస్లిం వ్యక్తిని ఏమంటున్నారు, వీరు అల్లాను విశ్వసించట్లేడు, ఈయన అల్లాను ద్వేషిస్తున్నాడు కాబట్టి ఇతను కూడా చంపదగిన వాడని చెప్పి చంపేశారు. అంటే స్పష్టంగా మతోన్మాదమైన స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇది ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ మనుగడను, ఈ దేశ ఆత్మగౌరవాన్ని, ఈ దేశ జాతీయాలను ప్రశ్నించినటువంటి దాడిని ఖచ్చితంగా 50 కోట్ల 160 కోట్ల జనాభా భారతదేశం అంతా కూడా ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. దీనికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కలిసించిన అంశంగానే చెప్పవచ్చు. వాస్తవంగా పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆల్రెడీ యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధం అంటే కేవలం కటారు బాంబులు చూడడం కాదు, ఆర్థికంగా కూడా కుంగదీయడం కూడా విద్యల్లో ఒక భాగంగానే ఇది ఆ విధంగానే జరిగింది. ఆర్థికంగా ప్రతిబంధకం చేశారు. వాళ్ళకు వచ్చేటువంటి వనరులు కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆయుధ సంపత్తిని కానీ, వాళ్ళకు వచ్చేటువంటి ఏదైతే ఆర్థికంగా ఉన్నదో వాళ్ళని, మన దేశం మీద ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బకొట్టే దొంగరోట్ల వ్యవస్థ నుంచి కానీ ఇట్లా ఆర్థిక దిగ్బంధం చేస్తూ వేదికల మీద వాళ్ళ యొక్క వ్యక్తిగతలను చూపిస్తూ వాళ్ళని ఒంటరి చేసే ప్రయత్నం చేశారు. రెండోది ఇప్పుడు మూడవది యుద్ధము. రెండవది ఇంకోటి ఏమిటంటే, అది ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ నీటి వనరుల వసతిని మనం ఏదైతే జాలి, దయ, కరుణతో ఏదైతే ఇస్తున్నామో, మనకు మానవత్వ అభివృద్ధితో ఇస్తున్నటువంటి ఆ నీళ్ళని ఇప్పుడు సింధు నది ఒప్పందాలను పక్కన పెట్టారు. సింధు నది ఒప్పందాలను పక్క పెట్టడంతో దారికి వస్తారు. ఖచ్చితంగా
మనం ప్రజల మీద కక్ష కాదు కానీ వాళ్ళ ప్రజలను కూడా ప్రతి పౌరుని కూడా భారతదేశం మీద విద్వేషం రగిలించారు. వాళ్ళకు కూడా అర్థం కావాలి భారతదేశ ఔన్నత్యం ఏంటో, జాలి ఏంటో, అరుణ ఏంటో. కాబట్టి ఈ విధంగా ఆల్రెడీ 3 రకాల యుద్ధం ప్రకటించారు. 4వ యుద్ధము ప్రత్యామ్నాయ యుద్ధము, ప్రత్యక్ష యుద్ధము ఆ యుద్ధానికి సిద్ధమైందని చెప్పొచ్చు. మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం జరుగుతున్న పరిణామాలు. ఈ దేశం అంతా రెడ్ అలర్ట్ ప్రకటించబడి ఉంది ఆల్రెడీ సింధు అరేబియన్ సముద్రం దగ్గర కానీ, సైనిక శిబిరాల దగ్గర కానీ, నావీ శిబిరాల దగ్గర సమాయత్తం అవుతుంది. ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉన్నాం. అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, కూబింగ్ జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది భారతదేశం. ఇక టాలరైజ్ చేయడానికి అవకాశం లేదు. గతంలో చూచి వేచి చూద్దాం, మనం సహనం పాటిద్దాము, సంయమనం పాటిద్దాం అనే ధోరణిలో ఉండేది. కానీ ప్రభుత్వాల తీరు అనుకోవచ్చు, మారినటువంటి విధానాలు కావచ్చు, ఖచ్చితంగా మనం ఒక్క క్షణం కూడా సంయమనం పాటించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సింది. లేకపోతే భవిష్యత్తులో ఇంకా నష్టపోవాల్సి వస్తుంది. ఈ రోజు 26 మందినే నష్టపోయి ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకా నష్టపోవాల్సి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు రాజకీయాలన్నీ పక్కకు పెట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎవరైతే ఇది కేవలం హిందువులే కాదు ఇక్కడ జరగాల్సింది, ముస్లింలు కూడా మద్దతు ఇస్తున్నారు. ముస్లింలు కూడా కలిసి రావాల్సిన అవసరం, అన్ని మతస్థులు కూడా కలిసి రావాల్సింది. ఈ దేశ జనాభా లెక్కలో ఉన్న వాళ్ళు, ఈ దేశ జన్మత పుట్టిన వాళ్ళు, ఈ దేశ పౌరసత్వం తీసుకున్న వాళ్ళు. పౌరసత్వం అంటే టెక్నికల్ గా జాబ్ రీత్యానో ఏ రీత్యానో వచ్చినప్పుడు సుమారు 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పౌరసత్వం వస్తుంది. ఇట్లా ఎవరైనా భారతదేశ పౌరసత్వం ఉన్న వాళ్ళు, భారతదేశం బతకడానికి వచ్చిన వాళ్ళు, భారతీయ పౌరులందరూ 160 కోట్ల మంది ఖచ్చితంగా ఈ చర్యను ఖండించాలి. పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలి. ఒకటే కాదు, అమెరికా కూడా చన్నాళ్ళు పాకిస్తాన్ మద్దతుగా ఇచ్చేది, ఆయుధాలను అమ్మేది, ఆర్థికంగా సహాయం చేసేది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ట్రంప్ గారు వచ్చిన తర్వాత విదేశాలకు కానీ అందరికీ ఆర్థిక సహాయం చేయడం కానీ, ఆర్థిక వితరణలు కానీ, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ దేశానికి ఆర్థికంగా పురిపుష్ట ప్రయత్నించే సమయంలో ఇతర దేశాలకు సహాయం చేసే పరిస్థితుల్లో వాళ్ళు కూడా లేరు. ఆయుధ సంపత్తి ఇవ్వడానికి కూడా రెడీగా లేదు. ఇగో చైనా కూడా ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగానే ఉంది. కేవలం ఆయుధాలు అమ్మిందే కానీ ఆర్థికంగా సపోర్ట్ ఇస్తారు కానీ యుద్ధంలో దిగడానికి కానీ చైనా కూడా సిద్ధం లేదు. ఇప్పుడు అమెరికా చైనా కూడా వాళ్ళని వ్యతిరేకిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ సమయంలో పాకిస్తాన్ ని తగిన బుద్ధి చెప్పడంతో పాటు ఆక్రమిత కాశ్మీర్ కూడా మనం వశం చేసుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఆ విధంగా వస్తేనే ఇప్పుడున్నటువంటి సమస్యలకు, కల్లోలిత ప్రాంతానికి, ఈ ఘర్షణలకు చాలా వాటికి పరిష్కారం వస్తుందనేది నా ఉద్దేశం. సరే, ఈ యుద్ధానికంటే ముందు మనం కొన్ని చర్యలు తీసుకోవడం చూస్తున్నాం. అంటే సింధు నది జలాలని ఆపేయడం అండ్ వీసాలని రద్దు చేయడం, 48 గంటల్లోగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేయడం. సో ఇటువంటి నిర్ణయాలు ఇప్పుడు పాకిస్తాన్ కి ఎంత దెబ్బతీసే ఛాన్స్ ఉన్నాయి సార్? పాకిస్తాన్ కి దగ్గర ఉంటుంది. దాంతో పాటు మనమే కాదు, ఆ దేశం పాకిస్తాన్ లో కూడా అదే విధంగా జరుగుతుంటుంది. ఇది యుద్ధ సమయంలో జరిగేటువంటి సాధారణ ప్రక్రియని. అది పెద్దగా అంటే దౌత్య సంబంధాలలో కానీ ఇట్లాంటి విషయంలో ఇమీడియట్ జరిగేటువంటి యాక్షన్ లో ఒక ఫ్యాక్టర్స్. అది పెద్దగా మనం దానివల్ల మనకే పెద్దగా ఫ్యాక్ట్ ప్లస్ అవుతుంది, వాళ్ళకి మైనస్ అవుతుంది అని కాదు. సేమ్ ఆ దేశంలో కూడా వాళ్ళ దేశంలో కూడా వాళ్ళు కూడా భారతీయులను, భారతీయ వీసాలు ఉన్న భారత అధికారులని పంపేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. అది కాదు, వాళ్ళు యుద్ధం చేస్తే గెలవగలుగుతారా? కవ్వింపు చర్య ఇన్నిసార్లు చేస్తున్నప్పుడు మౌనం ఇస్తున్నా, ఎన్నిసార్లు సహనాన్ని, ఎన్నిసార్లు ఉన్నట్టు మౌనాన్ని వాళ్ళ అపార్థం ఎంత చేస్తున్నారో, అలసు ఎంత తీసుకున్నారో దానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం ఎంత ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారో ఖచ్చితంగా మనం చూడబోతాం సార్. అండ్ ఇంకోటి, సెక్యూరిటీ కూడా ఇక్కడ హైదరాబాద్ లో కట్టుదిట్టం చేశారు, ముంబైలో కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎప్పుడైనా సరే సున్నిత ప్రదేశాలు కానీ చాలా ఇంపార్టెంట్ ప్రదేశాల్లో, ఉదాహరణకు బాంబే గేట్ విషయం తీసుకున్నా, తిరుమల దేవస్థానం దగ్గర తీసుకున్నా, నేను ఆల్రెడీ మ్యాప్ డ్రిల్స్ కూడా చేయడం జరిగింది. నాకు అవగాహన ఉందో లేదో, అది అంతగా ప్రాక్టీస్ చేయకుండా